కన్నా వెళ్ళి 2 పాల ప్యాకెట్లు తీసుకురారా. అబ్బా అమ్మా, ఇప్పుడు నా వల్ల కాదు, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఒక్క రోజుకెళ్ళరా, రేపు పక్కింటి వాళ్ళని అడిగి ఎవరైనా పాల వాళ్ళు ఉన్నారేమో చూస్తాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెట్టుకుని పాల ప్యాకెట్ తెమ్మంటదా? నీ మాకు చాదస్తా మరీ ఎక్కువైపోతుంది. దర్శనం బాగా జరిగింది కదా? ఎందుకవ్వదు, అన్ని డబ్బులు తగిలెట్టేశాం కదా. దేవుడి దగ్గర డబ్బులేంటే? ఈ గుడులు ఇదంతా పెద్ద స్కామే. స్కామా? నువ్వు ఆ పూజారి గారికి ఎన్ని కొబ్బరి చెప్పలిచ్చావు? 2. ఆయన నీకెన్నిచ్చారు? 1. ఇప్పుడు ఆ పూజారి గారికి నువ్వు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చావు? 4. ఆయన నీకెన్నిచ్చారు? 2. హ్మ్. ఒసే, దేవుడికి ఇచ్చినవన్నీ లెక్కలేస్తే కళ్ళు పోతాయే, చంపలేసుకో. దేవుడికి ఎక్కడిచ్చామే అంతా? నిన్న గుడికి రమ్మన్నా చూడు, నాది బుద్ధి తక్కువ. అరే నిజమే, ఆ పూజారి గారైతే నేను 5 రూపాయలే వేశానని చెప్పి ఆ షటుకూపం నా నెత్తి మీద గట్టిగా పెట్టారు. ఒసే, నువ్వు నీ పిసినార్తనం ఆపవే. ముదిరిపాయ. హా బేబీ, నిన్ను కాదు బేబీ, బెండకాయలు ముదిరిపాయ అంటున్నా. ఏంటి బెండకాయలా? ఎన్ని కేజీయా? 3 కేజీలు తీసుకో. అమ్మా రేటు మన మధ్య ఎందుకులే, కేజీకో ముద్దు ఇచ్చేసాయి. అన్నా అన్నా, హా, కేజీ బీరకాయ ఎంత? 40. సరే అయితే 15 చేసుకొని ½ కేజీ ఇచ్చేయి. అదేంటి కేజీ 40 అయితే ½ కేజీ 20 కదా అయ్యేది? వస్తుందిలే అన్నా, రోజు మీ దగ్గరే కదా కొనేది. ఏంటి కొనేది బొంగు, నేను షాప్ పెట్టిందే నిన్న. బేబీ నువ్వు చెప్పు, ఏదో చిట్టు బేరం. సర్లే అన్నా. అన్నా, టొమాటో కేజీ ఎంత? కేజీ 1000 గ్రాములు, ½ కేజీ 500 గ్రాములు. తీసుకుంటే తీసుకో, లేకుంటే పా. బేబీ సాయంత్రం పార్క్లో కలుస్తున్నాం కదా, అదే మొన్న వెళ్ళిన పార్కే. మీ అక్క నెంబర్ ఇచ్చిందేంట్రా? 5 కేజీలు బెండకాయలు, 6 కేజీలు ఆలు, 8 కేజీలు ఉల్లిపాయలు. ఇది బేరం అంటే, వేసుకో. రే చింటూ, ఇక్కడ కూరగాయలు బాగాలేవురా, వెళ్ళి పక్క వీధిలో తీసుకోపో. రే 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 బాగున్నాయిరా, ఫ్రెష్ రా. రే ఏంటి మేడం మీరు మంచి బేరం పోగొడతారు. షబ్బా. సరే ½ కేజీ 15 తీసుకోండి. అరే ఈ అమ్మాయా? రే పాపు, అక్కడ ఏటీఎం ఉంది, వెళ్ళొస్తా. త్వరగా రారా బాబు. చెప్పే, పిలుస్తున్నారా? త్వరగా రావే, ఈ మేనేజర్ని మేనేజ్ చేయలేక చస్తున్నాను. ఇప్పటికి 2 టైమ్స్ అడిగారు. వచ్చేస్తున్నానే, అలాగే నువ్వు మేనేజ్ చేయి. ఒక్క 10 మినిట్స్, బైక్ బుక్ చేసుకున్నాను. బైక్ కాకపోతే ఆటో బుక్ చేసుకోవచ్చు కదా. అరే ఆటోస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సరే నేను వచ్చేస్తున్నాను, పెట్టే. లొకేషన్ రీచ్ రా. ఎక్కడ? క్యూపిడోనా? కాదా, సారీ. నో నో నో, ఆమె ప్రొఫెషనల్ క్యూపిడో డ్రైవర్ అండి. ఎక్కండి. 9845. ఫోన్ నెంబరా? 9845. తర్వాత ఏంటి? ఓటీపీ 4 digits కదా. ఓహో, ఓటీపీయా? ఎక్కండి. ఇది యాప్లో వేరే బైక్ నంబర్ ఉంది. ఇది నా ఫ్రెండ్ బైక్ అండి. నా బైక్ సర్వీసింగ్ ఇచ్చానమాట. మీరేం భయపడకండి, మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళిన నా బాధ్యత. ఓకే, ఒక్క నిమిషం. ఓకే. రే 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 వంశీ, కొంచెం స్పీడ్గా వెళ్తారా, నాకు మీటింగ్ ఉంది. యా షూర్. ఇప్పుడు లొకేషన్ ఎలా? అవును, మీది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 కదా? జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్స్. అదేంటి మరి నాకు వేరే చూపిస్తుంది? ఒక నిమిషం ఆగండి, నాకు అంత టైం లేదు. లొకేషన్ చెప్తాను, పదండి. ఇప్పుడు కాల్ వస్తుందేంటి?
ఆ కాల్ ఆన్సర్ చేయకండి. అది ఆన్లైన్ క్యాష్ కట్టమని చెప్పడానికి కాల్ చేస్తున్నారనమాట. నాకు ఆఫ్లైన్ క్యాష్ ఇచ్చేయండి, పర్లేదు ప్లీజ్. ఓకే. అమ్మయ్య. అవును, మీరు ఇదే కాలనీలో ఉంటారా అండి? అవును. అదే ఇక్కడ చూసినట్టు అనిపిస్తేను. సాఫ్ట్వేరా అండి? అవును, కొంచెం ఫాస్ట్గా వెళ్తారా, నాకు టైం అవుతుంది. యా షూర్. ఎంత చూపిస్తుంది? మీకెంత చూపించింది? రైట్ స్టార్ట్ చేసే ముందు 88 చూపించింది. అంతే ఇచ్చేయండి. మ్మ్. మ్మ్. ఎక్స్క్యూజ్ మీ. రేటింగేగా ఇస్తాను. అయ్యో కాదండి, మీరు ఈవినింగ్ కూడా క్యూపిడోనే బుక్ చేసుకుంటారా? ఎందుకు? ఈవినింగ్ నేను ఇదే ఏరియాలో ఉంటాను. నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. అంటే నాకు కూడా రైడ్స్ దొరకడం కష్టము. సో రే సారీ మా రే చిన్నపిల్లల్ని అడుగుతావేంట్రా? సారీ చెప్పాగా. నువ్వెన్ని చెప్పినానే వినరా. అయినా ఒక పరిచయం లేని అమ్మాయి కోసం ఫ్రెండ్ని రోడ్ మీద వదిలేయటం కరెక్ట్ కాదురా. రే లవ్లో పడ్డాక చాలా సాక్రిఫైసెస్ చేయాలరా, అందులో ఇది ఒకటి అనుకో. ఈ సూటుకి ఏం తక్కువ లేదు. ఇక్కడ పోయింట్రా. నీకు ఇలాచీ టీ అంటే ఇష్టం కదరా? ఇది మన హైదరాబాద్కే వరల్డ్ ఫేమస్. అవునా? చూడ్డానికి ఎదవే కానీ నేనంటే చాలా ప్రేమరా నీకు. సరే పద వెళ్దామా? పద. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది? రీసెంట్గానేరా. అమ్మయ్యా అయిపోయిందిరా, చాలా బాగుంది, వెళ్దాం పద. రే మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు వస్తాయేమో. ఇంకోటి తాగు అన్నా. రే ఇంకెంత తాగలరా? ఇప్పటికే 1 లీటర్ తాగాను. అయినా నిజం చెప్పు, మనోడికి ఎందుకు వచ్చాం? అంటే ఆ అమ్మాయి ఆఫీస్ ఇక్కడేరా, తను కాల్ చేస్తుందేమో అని. ఎంత దూరం వచ్చింది దానికే? రే తను కాల్ చేస్తే ఇమీడియట్ గా వెళ్ళాలరా, లేకపోతే ఆటోనో క్యాబ్ బుక్ చేసుకుంటే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది అరే కదా. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి యాప్ లో బుక్ చేసుకోకుండా నీకెందుకు ఫోన్ చేస్తారా? ఒక్క రీజన్ చెప్పు, ఒకే ఒక్క రీజన్. కావాలంటే మీరు కొంచెం అమౌంట్ తక్కువ ఇవ్వండి. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత ఇవ్వండి, ఓకేనా? అయితే ఓకే, నంబర్ చెప్పండి. 92445678 అమ్మ నా కొడక, పెద్ద కంత్రిగాల్లో ఉన్నావు కదరా. ఆ అమ్మాయి పిసినారుతానని అడ్వాంటేజ్ తీసుకున్నావా? ఆపర్చునిటీ తీసుకున్నా. నా గెస్ కరెక్ట్ అయితే తన పక్క కాల్ చేస్తుందిరా. ఛాన్సే లేదు, చచ్చినా చేయదు అమ్మాయి. అవును, మీరు ఇదే కంపెనీలో వర్క్ చేస్తారా మేడం? మీ పేరేంటి మేడం? అన్నా. అన్నానా? అన్నా రేపటికల్లా స్కూటీ వచ్చేస్తుందిగా. కాలా? రేపా? అబ్బే, ఒక్క నిమిషం ఇంకో గుండె 3-4 రోజులు పంపులోకి పట్టొచ్చమ్మా. ఇంకా 3-4 డేసా? సరే, మళ్ళీ అయితే ఎక్కడ ఆగకుండా చూడండి. సరే సరే అమ్మా. మార్నింగ్ 88 కదా, ఇప్పుడు కూడా 88 ఇస్తున్నాను. ఆ, 1 రూపీ. అయ్యో పర్లేదులేండి, 1 రూపీనేగా, రేపు ఇద్దరులేండి. నువ్వు నాకు ఇవ్వాలి. ఓ 2 రూపీసే ఉన్నాయి, నేనే తీసుకుంటాలేండి 1 రూపీ. రేపు మార్నింగ్ కూడా ఇక్కడికే రమ్మంటారా? ఎందుకు? అంటే ఇందాక మీరు మాట్లాడుతుంటే విన్నాను, స్కూటీ రావడానికి టైం పడుతుంది కదా. అంటే నాది కూడా ఇదే ఏరియా,
మార్నింగ్ పూట రైడ్స్ ఏమి ఉండవు, ఖాళీగా వెళ్ళే బదులు. ఓకే, కానీ అమౌంట్ మీ ఇష్టం, మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే ఎంత ఇవ్వండి. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా నాకు కూడా. అయితే ఓకే. మార్నింగ్ 9 o'clock. ఓకే. సేమ్ డెస్టినేషనా మేడం? సేమ్ డెస్టినేషనా అంటున్నా. యా. ఆహా. అవును, టిఫిన్ చేశారా మేడం? మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి మేడం? దీనికోసం ఆఫీస్ మానేసి బైక్ మీద తిరుగుతుంటే రెస్పాన్స్ కూడా ఇవ్వదా? ఛే. ఏంటంటే డల్గా ఉన్నారు? డల్గానా? ఏం లేదు. అంటే ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అది ఆఫీస్ టెన్షన్ వల్ల కొంచెం హెడేక్గా ఉంది. హెడేకా? ఇదేంటి ఇక్కడ ఆపారు? మీరు కరెక్ట్ టైంకి చెప్పారు. ఇక్కడ ఇలైచీ టీ తాగితే మొత్తం సెట్ అయిపోద్ది. తీసుకొస్తా, ఆగండి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏం కాదండి, 2 minutes ఆగండి. అన్న 2 స్ట్రాంగ్ ఇలైచీ టీ. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అరే మామ, సినిమాలో బైక్ సీన్స్ అంటే ఓవర్ హైప్డ్ అనుకున్నా కానీ మనకు నచ్చిన అమ్మాయి మన బ్యాక్ సీట్లో కూర్చొని మనతో పాటే వస్తుంటే ఆ ఫీలే వేర్రా. నాకెలా తెలుస్తుందిరా? అయినా నా బ్యాక్ సీట్లో ఎప్పుడు నువ్వే కదా. అందుకే కదరా నీ సావసం తగ్గించా మధ్య. నువ్వు కూడా ఏ ఎల్లమ్మను కాంతమ్మను చూసుకో, బెటర్. చూసుకుంటానులే కానీ ఫస్ట్ ఒక దమ్మేద్దాం పదరా, తలపడి వస్తుంది. సారీరా, పికప్ టైం అయింది. ఓహో, అంటే ఇప్పుడు ఆ పిల్లకి తలనొప్పి వస్తే టీ ఇప్పిస్తావు, నాతో దమ్ముకి రమ్మంటే రావు. సరేరా. ఏ మామ, జలసా? జలసా? పోరా. సరే, లాస్ట్ కాల్ ఇస్తుంది, నువ్వు వెళ్ళు. హలో మేడం, మీ దగ్గరికి వస్తున్నా మేడం. నువ్వు యాక్చువల్లీ నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతారా? అంటే మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే. అయ్యో, ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎలా అంటే అలా. యా, థ్యాంక్ యూ. ఓకే మేడం. మరి రే, నువ్వు కంటిన్యూ అవ్వు, నేను హర్ట్ అయ్యా, నేను వెళ్తా. రే, నువ్వు ఈ మధ్య చాలా సెన్సిటివ్ అయిపోయావురా. దీనికి ఇలా హర్ట్ అయితే రేపు పొద్దున్న గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏం చేస్తావు? నీకు చాలా టిప్స్ నేర్పియాలి, పద. టిప్సా? పదరా. చాలా మారిపోయారా నువ్వు. ప్రేమ అంటే అంతేరా. యా, థ్యాంక్ యూ సార్. ఓ షిట్, 8 మిస్డ్ కాల్స్. హే, బాయ్. బాయ్. సారీ 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 సారీ, చాలా సారీ అండి. మీటింగ్ ఇది చాలా టైం అయిపోయింది, నేను మీ కాల్స్ చూసుకోలేదు. ఇది త్వరగా అయిపోతుంది It's అనుకున్నాను okay. కానీ నేను Relax, మొబైల్ అస్సలు relax. చూసుకోలేదు. అండ్ మీరు ఎందుకు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళిపోవాల్సింది కదా. ఈ టైంలో మీకు క్యాబ్స్ దొరకడం కష్టం కదండి, సో ఇంకా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం. హలో అమ్మా. ఇంటికి ఇంకా రాలేదేంట్రా? ఇక్కడే కిరాణా షాప్ దగ్గర ఉన్నా అమ్మా. నీకు ఆఫీస్ నుంచి కిరాణా షాప్కి 2 గంటలు పట్టింది. ఇంకా కిరాణా షాప్ నుంచి ఇంటికి 1 గంట పట్టిద్దా? అబ్బా, నువ్వు పెట్టే అమ్మా. సర్లే, నేను పడుకుంటున్నా. దోశ పిండి మిక్సీ పక్కనే పెడుతున్నా. నువ్వు నీ దోశ గోల. సరే, వస్తున్నా. బాయ్.
అది అమ్మా. ఓ సరే వెళ్దామా? ఎక్కండి. ఇక్కడ కొంచెం ఆపుతారా? ఇక్కడ ఎందుకండి, ఏమైంది? అది ఇక్కడ దోశ బాగుంటుంది. ఓ, పార్సల్ తెచ్చుకుంటారా? ఆహా కాదు, మనం తిందామని. మనమా? అంటే మీరు ఇంటికెళ్ళి ఎలాగో చేసుకోవాలి కదా. ఓ, మీరు కాల్ విన్నారా? మ్మ్. ఓ, మరి మీకేం ప్రాబ్లం లేదా? పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తా, మీరు దిగండి. దోసానేగా? హ్మ్. ఇదిగో. థ్యాంక్ యూ. మ్మ్. బాగుందా? మ్మ్. హ్మ్. ఇది మీకు ఫుల్ టైం జాబా? ఆ, హా, ఇదే ఇదే. మ్మ్. ఏం చదువుకున్నారు? బీటెక్ సిఎస్సి. మరి ఈ జాబ్ ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో హ్మ్. అంటే యాక్చువల్లీ నేను పాస్ అయిన ఎగ్జామ్స్ కన్నా నా బ్యాక్లాగ్సే ఎక్కువ అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళే సాహసం కూడా చేయలేదు. ఇది కూడా తక్కువేం కాదులేండి. మీరు ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? లైక్ మీరు హ్యాపీయా అని? అంటే మీలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూసినప్పుడు, మీ శాలరీని చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుందండి, చా మనం కూడా చదువుకొని ఉండాల్సింది అని. బట్ యు నో, లైఫ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు మరీ అంత ఫీల్ అవ్వకండి. సాఫ్ట్వేర్ మరీ అంత హాయిగా ఏమి ఉండదు. వర్క్ నచ్చకపోతే అక్కడ కూడా నరకమే. ప్రెషర్తో చంపేస్తుంటారు. అది కాదు అన్నట్లు పాలిటిక్స్, పార్షియాలిటీలు, పర్సనల్ గతులు. పప్పా, బయట నుంచే కార్పొరేట్ వరల్డ్ అండి, లోపలంతా చిల్లర వ్యవహారాలే. మీకెవరి మీద బాగా పగున్నట్టుంది? అది మా మేనేజర్ గాడు. వాడి ప్రపోజల్ రిజెక్ట్ చేశానని చెప్పి కక్ష పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడెప్పుడు రివెన్స్ తీసుకుందామా అని అదే పనిగా పని కట్టుకొని కూర్చున్నాడు. మరంత కష్టంగా ఉంటే కంపెనీ స్విచ్ అయిపోవచ్చు కదా. లేదండి, ఈ కంపెనీలో నాకు కావాల్సిన పొజిషన్ ఇచ్చారు అండ్ పే కూడా బాగుంది. అక్క పెళ్లి కోసం నాన్న చాలా అప్పులు చేశారు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నా. ఈ విషయం మా మేనేజర్ గాడికి కూడా తెలుసు. అయినా వాడి టార్చర్ మాత్రం తగ్గాడు. సాడిస్ట్ గాడు, సైకోగాడు, బక్వాస్ ఫెలో. సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్లో. ఇట్స్ ఓకే, వాడు ఇక్కడ ఏం లేడు కదా. అయితే ఇంకొంచెం తిట్టనా? శుభ్రంగా. ఎర్రి నా డాష్ గాడు, ఉడతలు పట్టుకునే మొమ్ము వాడు, సోంబేర్ నా కొడుకు, గాడితే నా కొడుకు, బేకార్ నా కొడుకు, సైకోగాడు, సాడిస్ట్ గాడు. పర్లేదురా, నేను ఇంకా గుర్తున్నాను అనమాట. ఎక్కడ ఇంకా ఆ లాస్ట్ ఇయర్ ప్రేమలో పడి నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నా. అలాంటావేంట్రా, ఈ లవ్ సక్సెస్ ఇదంతా నీ వల్లే కదా. లవ్ సక్సెసా? అంటే ఈ సెటప్ అంతా దానికేనా? మ్మ్. అంటే ప్రపోజ్ చేసావా? యాక్సెప్ట్ చేసిందా? ఆ, రే మామా, వారం రోజుల్లో సెట్ చేసావంటే మంచి రసగుడు రా. ఆ, అంటే ప్రపోజల్ ఒకటి ఇంకా చేయలేదు, బట్ తనకు నేను చాలా ఇష్టం రా. ఇట్స్ జస్ట్ నాట్ అఫీషియల్ అంతే. ఓహో, ప్రపోజ్ చేయలేదు మ్మ్. కానీ సార్కి ఆ అమ్మాయి ఎస్ చెప్తుందని చెప్పి అనిపించేసింది. ఎలాగేంటి? ఎలా అంటే తెలిసిపోతే కదరా.
అదేరా ఎలాగా? ఎలా అంటే లవ్లో ఇవంతా తెలిసిపోతాయి కదరా. అదేరా ఎలాగా? ఏ నువ్వు గుచ్చుగుచ్చాడితే ఏం చెప్తారా? అనుకున్నా, లేకపోతే వారంలో నీకు అమ్మాయి పట్టం ఏంటి? రే నిజంగా రా, చాలా క్లోజ్గా ఉంటుంది నాతో, చాలా లీనియంట్గా ఉంటుంది. ఎలా అంటే బైక్ ఎక్కేటప్పుడు సపోర్ట్కి చెయ్యడము, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడము, హెల్మెట్ పెట్టుకోమని చెప్పడము. మొన్నైతే ఒకసారి 100 రూపీస్కి చేంజ్ కూడా అడిగింది. అంటే నాకు చెప్పడానికి రావట్లేదురా, కానీ చాలా క్లోజ్ అయిందిరా. క్లోజా కాదో నేను చెప్తా. నాకు ఆ అమ్మాయి ఎప్పుడన్నా నీతో ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ కానీ ఫ్రెండ్స్ గొడవలు కానీ ఏమైనా షేర్ చేసుకుందా? చేసుకుందిరా, చేసుకుంది. చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్లు కూడా షేర్ చేసుకుంటది. మొన్న ఒకసారి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ అంట. సీక్రెట్స్ ఏమన్నా? సీక్రెట్స్ ఇన్ని సీక్రెట్స్ షేర్ చేసుకుందిరా. మొన్న అఫేర్ అంట వాళ్ళ ఆఫీస్లో, అది కూడా షేర్ చేసుకుంది. ఫ్యామిలీ కష్టాలు లాంటివి. ఫ్యామిలీ వాళ్ళకి ఏ బంధువులతో ఏ గొడవలు ఉన్నాయో, ఏ బ్యాంక్లో ఎన్ని లోన్లు ఉన్నాయో అంతా లిస్ట్ ఉంది మన దగ్గర. అంతా అయితే కన్ఫామ్ రా, నిన్న అమ్మాయి ఫ్రెండ్లా మాత్రం బాగా వస్తుంది. రే ఇంత మాట్లాడి మళ్ళీ ఫ్రెండ్ అంటావేంట్రా? ఆ అమ్మాయి అన్ని చెప్పుకున్నంత మాత్రం నిన్నేం లవ్ చేస్తున్నట్టు కాదురా, అదే తెలుసుకో ముందు. ఏయ్ పోరా, అన్ని అపశకనం మాటలేనివి. నీకు ఇప్పుడు అక్షర సత్యం చెప్పినా అబద్ధంలాగా వినిపిస్తుంది లేరా, చెప్పినా ఒక్క. అయినా నువ్వు చెప్పింది కరెక్టే లేరా, అంతా బాగానే ఉంది కానీ లవ్ అని చెప్పలేకపోతున్నా. ఇలా రెగ్యులర్ విషయాలు కాకుండా ఆ అమ్మాయి నీతో స్పెషల్గా ఉంటే అప్పుడు ఫిక్స్ అవ్వచ్చురా, అంతేగాని గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లతో ఫిక్స్ అవద్దురా రే. రేయ్ లాస్ట్ మెసేజ్ రా, పిక్ నవ్ మీ ప్లీజ్ అప్పా. ఈ టైంలో ఏంట్రా అని చెప్పేసే, ఎందుకు వెళ్తావు అసలు? మనం చిల్లు కొడుతున్నాం అప్పుడు. ఇదేనా లొకేషన్? ఏ వంశీ, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హాయ్ లాస్యా, ఏంటి ఇక్కడ ఈ టైంలో? ఇదో పవర్ఫుల్ గుడి వంశీ, మంచి హస్బెండ్ రావాలని పూజ చేయించడానికి వచ్చా. లేకపోతే ఏంటి వంశీ, హౌస్ పార్టీకి వచ్చా. ఓ సర్లే, బండెక్కు. బాధ అయినట్టున్నావు. తాగితే ఎక్కించుకోవా? అమ్మాయినే కదా, అమ్మాయిలు తాకూడదా? అయ్యో నేను అలా అనలేదు. వదిలే వంశీ, నేను ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళిపోతాను. నీ ఒక్కడి దగ్గరే బంధుండి అనుకుంటున్నావా? నీదొక్క చెత్త బండి. ఇన్ని రోజులు చెప్పాలనుకుని చెప్పలేదు, నీదొక్క డొక్కు బండి. లాస్యా, నేనేదో క్యాజువల్గా తాగావా అని అడిగాను అంతే. నువ్వు అలా అనలేదు, తాగావా అని హెడ్ మాస్టర్ లాగా అడిగావు. అయినా ఈ క్వశ్చన్లేంటి? మా మేనేజర్లా తయారవుతున్నావు. నేనేదో కన్సర్న్తో అడిగాను అంతే. వద్దు వంశీ, నువ్వేదో స్పెషల్ అనుకున్నా, కూడా అందరిలానే. లాస్యా, ఇంత జరిగినా ఒక్కసారి అయినా చెప్తున్నావా? అయ్యో సారీ లాస్యా. ఏంటేదో బిచ్చం వేసినట్టు సారీ చెప్తున్నావు, సరిగ్గా చెప్పు. సారీ లాస్యా, ఇప్పుడు ఓకేనా? పద. ఏమైంది? సారీ చెప్పా కదా. సారీ 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 సారీ. సారీ ఎక్కండి మేడం. ఓ పడిపోదాను వంశీ. వామ్మో, ఇలా అయితే పక్కా కింద పడిపోతుంది. ఏం చేద్దాం? ఓకేనా? అనవసరంగా తాగాను. పగిలిపోతున్నది.
అవునరా ఇక్కడ మన బ్రాండ్లు దొరుకుతాయా? రే దొరుకుతలేరా బాబు నువ్వు నీ బ్రాండ్ గోలా. అంకుల్ ఒక పసుపు ప్యాకెట్. రే లాసియారా? హే లాస్యా, హాయ్. హాయ్. అయ్యయ్యా. ఓ ఏమైంది? రే ఓకే ఓకే. లాస్యా, బాబాయ్ ఒక అడ్వాన్స్. లాస్యా ఏమైంది? ఏమైంది? ఏం కాలే, ఇంట్లో కొంచెం పని ఉంది అంతే. ఓ నిన్న నైట్ గురించా? నువ్వు అలా బిహేవ్ చేస్తావని నేను అనుకోలేదు. ఎలా? నేనేం చేసా? ఏదో చేసావులే, అయినా నీకు పనుంది కదా వెళ్ళు. వంశీ చెప్పు. మీ మేనేజర్ కాల్ చేసి తిట్టావు తెలుసా? నన్ను ఒక 2 సార్లు, నా బైక్ని ఒక 3 సార్లు కొట్టావు. అదంతా సరే కానీ వెళ్ళే ముందు ఒక చిన్న ముద్దు పెట్టావు. ముద్దా? థ్యాంక్ యూ. ఇంటి ముందే డ్రాప్ చేసేవాడిని కదా, ఇక్కడెందుకు? అమ్మో, పక్కింటి వాళ్ళు చూస్తే సీన్ చేస్తారు. మరి ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తావు? ఇంట్లో ఎవరు లేరు. ఓ సర్లే, జాగ్రత్తగా వెళ్ళి పడుకో. హగ్ అంటారు మిస్టర్. ఓ అయితే గుర్తుందన్నమాట. మరెందుకు ఇలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అరే కొంచెం ఆక్వర్డ్నెస్ ఉంటుంది కదా, ఏదేదో వాగేశాను. దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అన్న భయం ఉంటుంది కదా. నేనేమన్నా అనుకునేవాడిని అయితే నువ్వు నన్ను పిలిచేదానివే కాదు లాస్యా. హలో, కరుణవే, ఆ టైలర్ షాప్ కి వెళ్ళొద్దురా, నాకు ఫంక్షన్ కి టైం అవుతుంది. వస్తున్నానమ్మా, ఇక్కడే ఉన్నా. నేను వెళ్తాను, బాయ్. బాయ్. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఏముంటుందేంటి? రే నిన్నన్నావుగా తనకి నేనేమన్నా స్పెషలా అని. నిన్నటి ఎపిసోడ్తో మొత్తం క్లియర్ రా. తనకి నేను ఎంత స్పెషల్ కాకపోతే ఫోన్లో అంతమంది కాంటాక్ట్స్ ఉన్నా కూడా నాకే ఎందుకు మెసేజ్ చేస్తుంది చెప్పు? ఎందుకంటే నువ్వు క్యూబ్రో డ్రైవర్ కాబట్టి. లేకపోతే ఏంట్రా, నేను నైట్ డ్రాప్ చేయమన్నందుకు నువ్వు మరీ అంత ఊహించుకోవాలా? రే తనే చెప్పింది రా నేను తనకు స్పెషల్ అని. నిన్న నైట్ హగ్ కూడా ఇచ్చింది తెలుసా? అయినా నేను ఫిక్స్ రా, నెక్స్ట్ స్టెప్ ప్రపోజలే. రే దీనికే ప్రపోజలా? ఏదైనా స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటే దాని తర్వాత నువ్వేమైనా ప్రొసీడ్ అవ్వచ్చు. రే ఇంకేం స్ట్రాంగ్ రీజన్ కావాలరా? దీనికి చెప్పి ఇంకేం కావాలి? రే లాస్యా అయితే రే ఇదే రా సిగ్నల్, పిచ్చినాయాలా? ఇప్పటివరకు స్కూటీ రిపేర్ అని చెప్పింది కదా. రే అవునరా, నిన్న అడిగినప్పుడు కూడా ఇంకో 4 రోజులు పట్టుద్దని చెప్పింది. రే దీనికన్నా స్ట్రాంగ్ రీజన్ మనకి ఇంకేం కావాలి చెప్పు? వెళ్ళి ప్రపోజ్ చేయరా. ఇంట్లో అంతా బానే ఉన్నారా? బాగున్నారు. జాబ్ అంతా ఓకేనా? వంశీ వచ్చి 15 minutes అయింది, ఏంటో చెప్పు. కొంచెం టెన్స్డ్గా ఉంది. కొంపతీసి జాబ్ వచ్చిందా ఏంటి? కాదు, అంటే దానికి రిలేటెడ్ మ్యాటరే, కానీ ఇంకో విషయం కూడా ఉంది. అది చెప్పాలా ఇది చెప్పాలా అని. ఫస్ట్ అయితే ఏదో ఒకటి చెప్పు. అయితే ఫస్టే చెప్తా. నేనొక ఎక్స్క్యూజ్ మీ, యువర్ ఆర్డర్.
హలో, ఇది వంశీ బీచ్. కంగ్రాచులేషన్స్ వంశీ, ఎందుకు? బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అంట. ఇప్పుడే కాల్ వచ్చింది. లాస్ట్ టైం అది చెప్దామని ట్రై చేస్తున్నా. వాళ్ళే మోసం చేసావు వంశీ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 days నుంచి. వావ్. లాసే అబద్ధం ఆడని కరెక్టే, కానీ దాని వెనక ఇంటెన్షన్ ఏంటో. ఏంటి ఇంటెన్షన్స్? నాకు అబద్ధాలు చెప్పి నన్ను ట్రాప్లో పడేద్దామనే కదా. అందులో నువ్వు సక్సెస్ఫుల్లే, డోంట్ వరీ. నేను పిచ్చిదానిలా నమ్మేశానులే. లాస్యా ప్లీజ్, లాస్యా, లాస్యా ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. నేను కూడా యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇదంతా తెలిసాక నువ్వేదో ప్లాన్ చేసి లవ్ చేసినట్లుంది. ఐ ఫీల్ సో చీటెడ్. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఈవెన్ సారీ ఫర్ యూ. ప్లాన్ ఏంటి లాస్యా? నాకు నువ్వు ఎప్పటినుంచో తెలుసు, కానీ ఎప్పుడూ మాట్లాడలేకపోయాను. ఆలోపే నువ్వు వచ్చి రైట్ అడిగావు. సో ఛాన్స్ దొరికింది కదా అని చీప్గా అబద్ధం చెప్పి క్లోజ్ అయ్యావు. అవన్నీ నేను చేశాను, ఒప్పుకుంటున్నా, కానీ ఎందుకు చేశానో అర్థం చేసుకో. వద్దు వంశీ, అబద్ధాలతో స్టార్ట్ అయిన ఏ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటికి మనం ఏదో సర్ది చెప్పుకుంటాం, బట్ ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. లాస్యా, వంశీ, హలో కాల్స్ లాస్యా. టెక్స్ట్ లో ఆపే వంశీ. నీకు అది మంచిది, నాకు మంచిది. లాస్యా అది కాదు లాస్యా, ఒక్కసారి నేను చెప్పేదా. వంశీ, ఇంకోసారి కాల్ చేస్తే బ్లాక్ చేస్తా. లాస్యా అది కాదు. లాస్యా, ఇంకెంతసేపే? అయిపోయింది 5 minutes. ఏంటి వంశీయా, మళ్ళీ కాల్ కట్ చేసావా? కాల్ కట్ చేయకుండా అబద్ధాలు చెప్పి క్లోజ్ అయ్యాడు. ఫ్యూచర్లో ఇలా చేయడన్న గ్యారంటీ ఏంటి? మరీ భూతద్దంలో పెట్టి చూడకే. ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు. లవ్ చేసుంటే హానెస్ట్గా చెప్పేయాల్సింది. ఇలా అబద్ధాలు ఇవన్నీ ఎందుకు? ఓ, హానెస్ట్గా చెప్తే సరే అని టైం ఇస్తాం. మరి ఎవరో రోగని అస్సలు పట్టించుకోము. అయినా వాడబద్దం చెప్పాడు సరే, మరి నువ్వేం చేసావే? నీ బైక్ రిపేర్ అయిపోయినా కూడా మొన్నటి వరకు వాడి బైక్ మీదే వచ్చావు. అది వేరే. మీ ఇద్దరు చెప్పిన అబద్ధాలు వేరైనా ఇంటెన్షన్స్ ఒక్కటే. అయినా దొంగ ప్యాకేజ్లు, డిసిగ్నేషన్లు చెప్తున్న ఈ రోజుల్లో తనని తాను తక్కువ చేసుకున్నాడు. నాకెందుకో తనది ట్రూ లవ్ అనిపిస్తుంది. ఊరికే ఎక్కువ ఆలోచించి తనని మిస్ చేసుకోకు. వెళ్దామా? వెళ్దామా? హే వంశీయే, మూసుకొనెళ్ళి మాట్లాడు. చేసిందంతా చేసి ఎలా నిలబడ్డాడు అమాయకుల్లో. నీకు వేరే పని లేదా? ఎప్పుడు ఇక్కడే ఉంటావు? నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేసేదాకా ఇలానే ఎంటబడుతూ ఉంటా. నీ సారీ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? ఎందుకంటే నాది ట్రూ లవ్ లాస్యా.
నిన్నేదో ట్రాప్ చేసి పడేయాలనేది నా ఉద్దేశమే కాదు. నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చూశాను నిన్ను. ఆ రోజు సరే, నీది ట్రూ లవ్ అనే అనుకుందాం. నన్ను లవ్ చేయడానికి ఒక్క రీజన్ చెప్పు. ఒక్కటి కాదు 4 ఇస్తా. ఫస్ట్, నువ్వు నా పర్సనల్ లైఫ్ చూసో ప్రొఫెషనల్ లైఫ్ చూసో నన్ను లవ్ చేయలేదు. నా క్యారెక్టర్ చూసి మన మధ్య కనెక్షన్ చూసి లవ్ చేసావు. అది నాకు చాలా నచ్చింది. సెకండ్, మనం ఏ టాపిక్ స్టార్ట్ పెట్టినా కూడా గంటలు గంటలు మాట్లాడతాం తెలుసా. ఒకరోజు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి 45 మినిట్స్ మాట్లాడాం. ఈ లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఇంకే అమ్మాయితో అయినా ఛాన్సే లేదు. థర్డ్, నాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ శూన్యం. నీకున్న పిసినార్తనానికి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఫోర్త్, ఇది లాస్ట్ వన్, కానీ నీకు పడిపోవడానికి ఫస్ట్ వన్. నువ్వు మరీ ముద్దు ఉంటావు లాస్యా. నిన్ను చూడగానే పడిపోయా. నీకు నా బైక్ విషయంలో అబద్ధం చెప్పానని ముందే తెలుసు కదా, మరెందుకు ఎప్పుడు అడగలేదు? ఎందుకంటే దాని వెనుకున్న ఇంటెన్షన్ కూడా నాకు తెలుసు లాస్యా. 0143 ఓటీపీ అండి. ఓ ఓ మేడం మేడం రండి మేడం. Love you too.